వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఈ చికెన్ ఫ్రై తయారీ విధానం చూద్దాం. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది. తయారీ విధానం చూద్దాం. చికెన్ను శుభ్రంగా కడిగి పెనంలో వేసుకోవాలి. చూడండి, మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. ఇలా ఎంచుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి చికెన్లో నీళ్ళు వచ్చాయి కదా, ఈ నీళ్ళన్నీ ఇమరాలి. మూత పెట్టుకొని నీళ్ళన్నీ ఇమిరిపోయేట్టుగా ఉడికించుకోవాలి. మిక్సీ జార్లో మిరియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, తెల్లగడ్డలు 2 తెల్లగడ్డ ప్యాయలు, చూడండి పెద్ద తెల్లగడ్డలకున్న ప్యాయలు, జీలకర్ర అయితే ఎగుతుంది. చికెన్లో నీళ్ళు చూడండి చాలా వచ్చేసాయి. జీలకర్ర వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకొని చూడండి నీళ్ళు అయితే ఇమిరిపోయాయి. చికెన్లో ఇలా ఇమిరిపోవాలి. ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఆయిల్ తగినంత వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేట్టుగా బాగా ఎంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. చూడండి ఈ మసాలా బాగా ముక్కలకు పట్టాలి. మీరు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. రోజు వేసిన మసాలా లేకుండా కాస్త డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. పచ్చి వాసన పోవాలి. ముక్కలు అయితే చక్కగా ఉడికాయి. మసాలా ఉడకాలి. చూడండి అడిగంటకుండా కలబెట్టుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫాస్ట్గా వంట రెడీ అయిపోతుంది. చూడండి ధనియాల పొడి వేసుకోవాలి. కారపొడి వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. ధనియాల పొడి, కారపొడి ఇలా ముక్కల్లో వేసి కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేగాలి. వేగుతుంది. వేయించుతుంటే మంచి స్మెల్ వస్తుంది. చూడండి చక్కగా మసాలా వేగిపోయింది. ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయ్యాయి, ఉడికాయి. చూడండి తయారైపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వైట్ రైస్, పప్పు, రసంతో తిన్నప్పుడు కానీ స్నాక్స్ మాదిరైనా చాలా బాగుంటుంది. చపాతీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాతో చికెన్తో తింటే మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలో చూడండి. ఈ వీడియో చూసేయండి.